మోయాబీయులకు ఉన్నటువంటి నీచమైన స్వభావం ఏంటంటే, మోయాబీయులకు ఉన్నటువంటి నీచమైన తుచ్చమైన లక్షణం ఏంటంటే, వారు యెహోవాకు విరోధముగా గొప్ప చేసుకునే స్వభావం కలిగిన వారు. అది ఎంత పాపం! అది అపవాది సంబంధమైనటువంటి ఇచ్చలవి, అది అపవాది సంబంధమైనటువంటి కోరికలవి, అది అపవాది సంబంధమైనటువంటి స్వభావం. అది అలాంటి పందాతత్వం కలిగినటువంటి స్వభావం కలిగిన వారే మోయాబీయులు. ఈ మోయాబీయులకు ఉన్నటువంటి నీచమైన స్వభావం యెహోవాకు విరోధంగా హెచ్చించుకునేవారు, వాళ్ళు గొప్ప చేసుకునేవారు. వాళ్ళు మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది ఉన్నది. చాలండి. ఈ హెచ్చించుకునే స్వభావము, గొప్ప చేసుకునే స్వభావం కలిగి ఉన్నవారు మోయాబీలు పడగొట్టబడి అవమానం పాలవుతారని దేవుని లేఖనాల్లో లిఖించబడి ఉంది. ఈ మోయాబీలకున్న స్వభావం గొప్ప చేసుకునే స్వభావం. ఈ గొప్ప చేసుకునే స్వభావం ఒకవేళ నీలో ఉంటే, మోయాబు పడగొట్టబడిన అనుభవాల్లో ఉన్నట్లుగా ఒకవేళ నీ జీవితంలో గొప్ప చేసుకునే అనుభవం కనుక, స్వభావం కనుక ఉంటే, పడగొట్టబడిన అనుభవంలోకి వెళ్ళిపోతావని రాత్రి నా ప్రభు మాట్లాడుతున్నాడు.